మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మళ్ళీ ఇలాగా మీ ముందుకు రావటం ప్రభు నామాన్ని బట్టి మహిమపరచడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆయన కృప ఆయన కాపుదల మనకి ఇచ్చినందుకు, మన కుటుంబాలను కూడా ఆయన కాచి కాపాడుతున్నందుకు దేవాతి దేవుని మరొకసారి నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఆయన యొక్క మహిమను మనం అందరం కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకోకుండా యోహాను సువార్తలో కొన్ని ఆత్మీయమైన మాటలు మనం నేర్చుకుందాం. ఈ యోహాను సువార్త అపోస్తులుడగు యోహాను గారు రాశారు. ఈ యోహాను గారు ఎప్పుడు రాయబడ్డదంటే ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఇంచుమించు ఆయన 90 సంవత్సరంలో ఉన్నప్పుడు, యోహాను గారి వయసు 90 సంవత్సరంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రాసినట్లు మనకి చరిత్ర తెలియపరుస్తుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన యొక్క శక్తి గురించి, ఆయన యొక్క ఆలోచనల గురించి యూదులు ఎందుకు నమ్మకలేకపోయారు, యూదులకు ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు అర్థం అవ్వలేకపోయారు, ఆయన యొక్క మహిమను ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోయారు అన్నది ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకి తేట తెల్లగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక గుడ్డివాడు ఇతను యూదులకి సువార్తను చెబుతున్నాడు. మొదటి పార్ట్ మాట్లాడాను, రెండవ పార్ట్లు మాట్లాడాను, మూడవ పార్ట్గా దీన్ని మీరు తీసుకోవాలి. ఇందులో ఇంకా ఇంచుమించు 5, 6, 7 భాగాలు మనం మాట్లాడుకుందాం ఈ 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో. కానీ ప్రార్థన సహాయం తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఇదిగోనయ్యా మీ మాటలు చెప్పడానికి ఇదిగో ఇలా కూర్చుని ఉన్నాను తండ్రి. మీ సన్నిధిలో ఎలా మాట్లాడాలో, మీ సన్నిధిలో మీ మాటలు ఎలా ఉచ్చరించాలో, మీ కుమారుని గురించి చెప్పి వింటున్న వీరికి సంయోచితమైన జ్ఞానం ఎలా లభించాలో నాకు దయచేయండి. నాలో మీరుండి మాట్లాడండి, మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. మీ కుమారుని గురించి, మీ కుమారుని యొక్క దైవత్వం గురించి నేను మాట్లాడే సమర్థత నాకు దయచేస్తామని నన్ను, అలాగే వింటున్న వీళ్ళకి, అలాగే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ మహిమను చాటించేవారుగా మా అందరిని కూడా తయారు చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, కొనసాగిస్తున్నందుకు యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటల ప్రభు ఇదిగో మీ సన్నిధిని చేరుగు ఉన్నాయని నమ్ముచు ఈ ప్రార్థన సమర్పించుకుంటూ మీ కుమారుడు, మా రాజుగు, మా రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. ఓకే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇది 3వ పార్ట్గా మనం చూసుకుందాం. ఇక్కడ 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక గుడ్డివాణిని యేసుప్రభు గారు చూపు పొందేలాగా చేశారు. సమస్య ఏంటంటే ఇతనికి చూపు ఎలా వచ్చింది? ఇతను చూస్తున్నాడు కదా, ఒకప్పుడు ఇతను చూడలేదు కదా. ఇతనికి ఈ ఈ ఈ కార్యం ఎలా జరిగిందని వాళ్ళు భేదాలు కూడా వచ్చేసినాయి. కానీ వాళ్ళు నమ్మలేకపోవటానికి కారణం అతన్ని మాటలో వినలేకపోయారు ఈ పరిచయులు. ఈ 9వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూసుకున్నట్లయితే, ఈ 9వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూసుకున్నట్లయితే, అంతకుముందు గుడ్డివాడై ఉండిన వాణ్ణి వారు పరిచయుల వద్దకు తీసుకుని పోయిరి. యేసు బురద చేత వాని కళ్ళు తెరిచిన దినము విశ్రాంతి దినం అంట. విశ్రాంతి దినము. వాడు ఎలాగ చూపు పొందునో దాని గురించి పరిచయులు కూడా వానిని మరలా అడగగా, వాడు అంటే ఎవరైతే చూపు పొందారో అతను, నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కుని చూపు పొందుతునని వారితో చెప్పును. 16 కాగా పరిచయులు కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. ఏ మనుషుడు? యేసుక్రీస్తు ప్రభువారు, మనిషి కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా స్వయంభవుడు, దైవత్వంలో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ మహాలోకము నుంచి మన మధ్యకు అంటే యెరూషలేము మధ్యకు వచ్చి యూదయేతరులతో అక్కడ వాళ్ళతో సంబంధం కలిగిన మాటలు యెస్సీయా
లేకపోతే ఎస్సీ మొద్దు నుండి చిగురు పుట్టుననే మాట ఎస్సీ గ్రంథంలో కానీ అలా భక్తులందరూ కూడా ఈ మెస్సీ గురించి రాస్తూ యోహాను గారు ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన చేసిన కార్యక్రమముల గురించి, ఆయన చేసిన పనుల గురించి యూదేతరులు నమ్మలేకపోయారు. యూదుడైన అపొస్తలుడైన యోహాను కూడా మా యూదులు నమ్మలేకపోయారు అన్న మాట యేసుక్రీస్తు ప్రభువారు జరిగిన సందర్భం ఇక్కడ మనకు రాస్తూ, ఒక గుడ్డివాడు అతడు ఇశ్రాయేలు ప్రజలకి అంటే యూదులకి ప్రసంగం చేస్తున్నాడంటే ఇక్కడ మనం నమ్మక తప్పదు. నమ్మాలి. వాళ్ళు మతంలో ఉండిపోయారు. మార్గమును చూపించాడు ఈ గుడ్డివాడు. వాళ్ళు మార్గాన్ని పట్టుకోలేకపోయారు. మార్గాన్ని వెంటాడాడు ఈ గుడ్డివాడు. వాళ్ళు మతము అంటే ఆయన్ని సిలువ వేశారు, కానీ సిలువ వేసిన ఆయనను వెంబడించాడు ఈ గుడ్డివాడు అతను. కాబట్టి ఇక్కడ మీరు ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకుంటే 16వ వచనం మనకి ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారిని పాప అని కూడా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? 16వ వచనం పరిచయాలు ఏమన్నారు అక్కడ? కాగా పరిచయలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనరి అంటే డిక్లేర్ చేసేసారు వాళ్ళు. చూసారా అపవాది వాళ్ళని ఎలా మార్చేసిందో వాళ్ళ మనసుల్ని. అపవాది చూసావా వాళ్ళ మనసులతో ఎలా ఆడుకుంటున్నాడో ఆట. అపవాది చూసావా వాళ్ళతో ఎలాగ నడుస్తున్నాడో ఆ నడక. వాళ్ళని ఎలా నడిపిస్తున్నాడో చూసావా. నాశనానికి పోయే మార్గం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుందంట. విశాలమైన మార్గంలో ఆ యూదేతరులందరినీ కూడా నడిపిస్తున్నాడు అపవాది. అక్కడ 16వ వచనాన్ని మీరు అర్థం చేసుకుంటే అక్కడ అంటున్నారు యూదులు అంటున్న మాట ఏంటంటే ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు కనుక ఏ మనుష్యుడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుని యొద్ద నుండి వచ్చేవాడు కాడనరి మరికొందరు పాప అయిన ఈ మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చెయ్యగలడనిరి ఇట్లు వారిలో భేదం పుట్టింది. ఒకరేమో ఇటున్నారు, ఒకరేమో దేవుని దగ్గర నుంచి రావట్లేదని చెప్తున్నారు, ఒక అతనేమో పాప అని చెప్తున్నారు. చూస్తే 2 వర్గాలుగా చేసేసాడు అపవాది అక్కడ. అంటే అపవాదిగాడు ఎలా ఉంటాడంటే ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, సత్యంలో నడిపించిన వాళ్ళని ఇలా భేదాలు పెట్టేస్తాడు అనమాట. అర్థమవుతుందా? ఈ పాట విని నువ్వేం నేర్చుకోవాలి, నేనేం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే భేదాలు కలగటం వలన, సమస్యలు కలగటం వల్ల శ్రమ మనిషికి. అందుకనే మీరు అర్థం చేసుకోవచ్చిన మాట ఏంటంటే కొందరు పాప అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగా చెయ్యగలడనిరి ఇట్లు వారిలో భేదం పుట్టెను. వాళ్ళు భేదాలు పుట్టాయి, వాళ్ళు చాలా భేదాలు పుట్టాయి. అందుకని ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 43 కూడా చూసుకున్నట్లయితే, మీరు ఎలాగ నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండున వలనే కదా మీరు మీ తండ్రగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడి యొక్క దురాశను మనం నెరవేరుస్తున్నామంట. అపవాదిగాడు కూడా ఒక ఆశ ఉంది. ఆశ ఏంటంటే నేను నిత్య జీవానికి పోనుకోకుండా నాశనానికి తీసుకుపోవాలని వాడి చిత్తం. అది అపవాది కొడుకు ఒక గోల్ ఉంది. అపవాదిగాడు కూడా ఆడు కూడా ఒక పనిలో తిరుగుతున్నాడు. పని పాటలు లేకుండా ఉన్న వాళ్ళు మనమే. వాడిని ఎఫెసర్ రాసిన పత్రికలు అంటారు అపొస్తలుడైన పౌలు గారు, అపవాదికి చోటీకుడి. వాడి స్థలం ఎప్పుడైతే ఇచ్చామో వాడు ఆక్రమించుకుంటాడు. ఆదాం అలాగే స్థలం ఇచ్చింది, ఆక్రమించుకున్నాడు. దావీదు అలాగే స్థలం ఇచ్చాడు, ఆక్రమించుకున్నాడు. సంసోన్ అలాగే స్థలం ఇచ్చాడు, వాడికి ఆక్రమించుకున్నాడు. ఇలా చూస్తే భక్తులందరూ కూడా, గెహజీ కూడా స్థలం ఇచ్చాడు వాడికి. వాడికి ఇచ్చిన స్థలాల్లో చాలామంది స్థలాలు ఇచ్చారు వాడికి, ఇంక్లూడెడ్ యోధా కూడా స్థలం ఇచ్చాడు వాడికి.
రూబేను కూడా స్థలం ఇచ్చాడు వాడికి. అన్నదమ్ములందరూ కూడా స్థలాలు ఇచ్చారు వాడికి. యోసేపు ఒక్కడే నీతిమంతుడిగా నిలబడ్డాడు. వాడికి స్థలం ఇవ్వకోకుండా తన దేహాన్ని కాపాడుకున్నాడు. తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే యోసేపే. ఇలా చూసుకుంటే మనం అందరం కూడా స్థలాలు ఇచ్చిన వాడివే. అంటే స్థలం అంటే మనల్ని ఆక్రమించుకున్నాడు, మనలో ప్రవేశపెట్టుకున్నామని. అటువంటి వాళ్ళే ఇక్కడ యూదులు కూడా, అటువంటి వాళ్ళే ఇక్కడ యూదేతరులు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా. వీళ్ళకి ఈ గుడ్డివాడు అనే అతను ప్రసంగం చేస్తున్నాడు. 3వ పార్ట్గా ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే, మళ్ళీ మీకు 35 కానుంచి 41 వరకు యేసుక్రీస్తు వారు ఎలాగైతే వాళ్ళని తిరస్కరించారో, ఎందుకు వాళ్ళు ఆత్మీయమైన సంపదన పొందుకోలేకపోతున్నారో మీరు గుర్తించుకోవాలి. తర్వాత ఇంకో మాట ఏంటంటే, కాలాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కాలాలు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా చదవటానికి, గ్రహించడానికి మనం ఎక్కువ ముందుకు వెళ్తాం. ఎందుకంటే సమాచారం వాక్యం చెప్తున్నప్పుడు అలా